అందరూ నాకు ఓటు వేయాలని కోరుకుంటున్నాను. నేను మన పాఠశాలలో నియోజకవర్గంగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కాబట్టి అందరూ నాకు ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఓటు వేస్తే మన పాఠశాలలో నీటిపారుదల బాగా చేస్తాను. మీ అందరికీ నా నమస్కారాలు. మన పాఠశాలలో జరిగే ఎన్నికలలో నేను అభ్యర్థిగా, మా సిస్టర్ అభ్యర్థిగా నిలబడుతుంది. మా పాఠశాల జడ్పీహెచ్ఎస్ సిద్ధాంతం మాకు విద్యుత్ గుర్తు కేటాయించినారు. అందరూ మాకు ఓటు వేయాల్సిందిగా దయవంచి ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. కేవలం ఇంట్లో పడింది కదా, ఆ గుర్తు మీద మాత్రము ముద్రపడేటట్లు గుర్తు వేయాలి ఓటు. ఓకేనా? మళ్ళీ మీరు ఇక్కడ ఎక్కడ టచ్ అయినా, ఈ లైన్ కింద టచ్ అయినా కూడా అది ఇన్వాలిడ్ అవుతుంది. కరెక్ట్గా ఈ లైన్లోనే ఉండాలి, మధ్యలో మాత్రమే ఓటు వేయాలి. అర్థమైందా? మీరు పైన కానీ కింద కానీ ఎక్కడ టచ్ అయినా కానీ ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 లైన్ల మధ్యలో మీరు ఓటు వేయాల్సి వస్తుంది. ఓకేనా? ఎవరు వేయాలనుకుంటే వాళ్ళ ఎదురు జరుగుతున్న ఓటింగ్ చాలా ప్రశాంతంగానే జరుగుతుంది. ఒక ఓటింగ్ ఓటింగ్ తీరు చాలా బాగా జరుగుతుంది, ప్రశాంతంగా జరుగుతుంది. ప్రజలందరూ వస్తున్నారు. ఓటింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇంకా ఓటు వేయని వాళ్ళు ఓటు వేయవలసిందిగా కోరుతున్నాం. ఓటు హక్కు వినియోగించుకోండి.
ఎం నాగరిన్ కుమార్ అను 118 ఎంఎన్ అనిల్ కుమార్ ఎం అనిల్ మేడం నాకు ఓపిక నాకు చదువు రాదు నాకు చదువు రాదంటే సపోర్ట్ కొట్టుందా మీరు వెళ్ళడానికి వీలేస్తారు మీరు వెళ్ళడానికి వీలేస్తారు పెద్దనా ఇక్కడే ఓటు ఇంతటితో ఈనాటి ఎన్నికల కార్యక్రమం ఓటింగ్ ప్రక్రియ ముగిసినది. తదుపరి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉదయం ఎన్నికల ప్రక్రియ ముగిసినది. ఇప్పుడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. లింగపురారిపల్లి నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన శ్రీ పుష్పాంజలి గారిని గోల్డెన్ స్పీకర్గా నామినేట్ చేస్తున్నాను. ప్రతినిధి గారికి అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించడం. మొదటగా సిద్ధరాంపురం నుంచి ఎన్నికైన శ్రీ వరుణ్ గారికి ప్రమాణ స్వీకారం నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారత సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శక్తులతో సక్రమముగా ఏ పక్షపాత ధోరణి లేకుండా ప్రజాస్వామ్యానికి భంగం కలగకుండా నిర్వహిస్తానని, ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాను. నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనందుకు భారత రాజ్యాంగం పట్ల
నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో సమగ్రముగా ఏ పక్షపాత ధోరణి లేకుండా ప్రజాస్వామ్యానికి భంగం కలగకుండా నిర్వహిస్తానని, ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తానని ద్వైపాక్షిక ప్రమాణం చేస్తున్నాను. ప్రతిపక్ష నేత శ్రీ చిన్నశివయ్య గారు ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీ చిన్నశివయ్య నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున భారత రాజ్యాంగం పట్టికమైన విశ్వాస విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో సక్రమంగా ఏ పక్షపాత ధోరణి లేకుండా ప్రజాస్వామ్యానికి భంగం కలగకుండా నిర్వహిస్తానని, ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆ శ్రావణి అనే నేను శాసన సభ్యునిగా ఎన్నికైనందుకు రాజా భారత రాజ్యాంగ పట్ల నిజమైన విశ్వాస విధేయతగా చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో సక్రముగా ఏ పక్షపాత ధోరణి లేకుండా ప్రజాస్వామ్యానికి భంగం కలిగించనని నిర్వహిస్తానని, ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. కుమారి లల్లి గారిని స్పీకర్గా నియమించాలని అధికారి పక్షం నిర్ణయించినందుకు కుమారి లల్లి గారిని స్పీకర్ స్థానాన్ని అధిరోహించవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, మా పార్టీ అధ్యక్షుడు శ్రీ వరుణ్ గారిని మేము ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయించడమైనది. కాబట్టి వరుణ్ అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున ముఖ్యమంత్రిగా భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో సక్రమముగా భంగం కలగకుండా నిర్వహిస్తానని, నిరంతరం పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ హర్షవర్ధన్ నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందుకు ఉప ముఖ్యమంత్రిగా భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమిక సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో సమగ్రంగా నిర్వహిస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అధ్యక్ష, ప్రజల తీర్పును గౌరవిస్తూ ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రతిపక్ష నాయకురాలిగా కుమారి శ్రావణి గారిని ఎన్నుకోవడమైనది. నమస్కారం. శ్రావణి అని నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందుకు భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతగా చూపుతానని, భారతదేశ కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో సక్రమముగా సమస్యలపై నిరంతరం పనిచేస్తానని
దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. శాసనసభ్యులందరికీ నమస్కారం. శాసనసభ్యులుగా ఎన్నికైన మీ అందరికీ అభినందనలు. ప్రజల సమస్యలు చర్చించుకుంటూ ఇప్పుడు ప్రశ్నోత్తరాలు ప్రారంభిద్దాం. నమస్కారాలు అధ్యక్ష. అధ్యక్ష, మీరేమో స్వచ్ఛంద స్వర్ణాంధ్ర అంటూ పిలుపునిస్తారు. కానీ రోడ్లలో ఎక్కడ చూసినా జనాదరణ ఎక్కువైతుంది. అలాంటప్పుడు స్వచ్ఛంద నినాదాలు ఎక్కడ సఫలీకృతం అవుతుంది మీరే చెప్పాలి. ఇప్పుడు కార్మిక శాఖ మంత్రి సమాధానం ఇస్తారు. నమస్కారం అధ్యక్ష. ఈ రోజు ప్రతిదానికి ప్లాస్టిక్ కవర్లు వాడడం సాధారణమైపోయింది. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్లనే అపరిశుభ్రత ఏర్పడుతుంది. ప్రభుత్వం ఎన్ని రకాలుగా అవగాహన కల్పించినా ప్రజలు దానిని పాటించినంత వరకు ఈ సమస్యకు పరిష్కారం కొంత కష్టమే. దీని ద్వారా పర్యావరణం కూడా దెబ్బతిని ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రజలు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని సాధ్యమైనంత వరకు వాడకపోవడం. బజారు వెళ్ళినప్పుడు గుడ్డ సంచులు తీసుకుపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత ప్రశ్న. అధ్యక్ష, పాఠశాలలో విద్యుత్ బిల్లులు పెరిగిపోతున్నాయి. దీనిపై కూడా మీరు స్పందించవలసిందిగా కోరుతున్నాను. ఇవ్వాలి. నమస్కారం. పాఠశాలలో విద్యుత్ బిల్లులు పెరిగిన మాట వాస్తవం. కారణం ఏమంటే మా ప్రభుత్వం సాంకేతికతతో కూడిన విద్యను అందిస్తోంది. ఈ విద్యుత్ ప్యానల్ బోర్డు, అన్ని ల్యాబ్లు, పాల ల్యాబ్లు అందుబాటులో ఉండడం, సిస్టమ్స్ అన్ని విద్యుత్తుతో నడపడం వల్ల విద్యుత్ బిల్లులు పెరిగాయి. అందువల్ల ప్రభుత్వం పాఠశాలకు విద్యుత్ అందించాలని నిర్ణయించడమైనది. తరువాత ప్రశ్న. అధ్యక్ష, నమస్కారం. ఈ విద్యాశాఖ మంత్రి గారు మీ తల్లికు అమ్మఒడి ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఇస్తామన్నారు. కానీ మా విద్యావర్గంలో నలుగురు ఉన్న పిల్లలలో ఒకరికి ఇద్దరికి మాత్రం పడడం లేదు. దీనికి మీ సమాధానం ఏంటి? ఈ ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి సమాధానం ఇవ్వాలి. నమస్కారం అధ్యక్ష. మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అందరికీ అమ్మఒడి చేస్తున్నాం. సాంకేతిక కారణాలతో ఎక్కడైనా పడకపోయినా మళ్ళీ వారి వివరాలు సేకరించి సంపూర్ణంగా పంపిణీ చేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. చివరి విద్యార్థికి అమ్మఒడి అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. తరువాత ప్రశ్న. నమస్కారాలు అధ్యక్ష. పౌర సరఫరా శాఖ మంత్రి గారు పిల్లలు నాణ్యమైన భోజనం అందలేదని తల్లిదండ్రులు మాకు ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై మీ సమాధానం ఏమి? ఈ ప్రశ్నకు పౌర సరఫరా శాఖ మంత్రి సమాధానం ఇవ్వాలి. అధ్యక్ష, ప్రభుత్వం పేదల విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. 3 జతల ఉచిత యూనిఫామ్, పెన్లు, పుస్తకాలు, నోట్బుక్లు అన్ని శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కిట్ అందిస్తున్నాం. శ్రీమతి యొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పేరుతో నాణ్యమైన భోజనం 1 తరగతి నుండి 12 తరగతుల వరకు అందిస్తున్నాం. ధరలు పెరిగిన నేపథ్యంలో రెవెన్యూ కూడి పెంచి విద్యార్థులను కల్పించడం, సౌకర్యాలు ఎక్కడా రాజీ పడకుండా పని చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ సభను ఇంతటితో ముగిస్తున్నాం. తిరిగి ఫిబ్రవరి 11న ప్రారంభిద్దాం. ధన్యవాదములు. నమస్కారం. కేంద్ర ప్రభుత్వం పాఠశాలలో PhD పాఠశాలగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా బాల్ సంసార్, అదేవిధంగా ఎలక్షన్ ఫార్మేషన్ కార్యక్రమం మరి ఇందులో భాగంగానే ముఖ్యంగా వచ్చేసి దీంట్లో ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏమంటే డెమోక్రటిక్ లీడర్షిప్, అంటే మీ ప్రజాస్వామ్య నాయకత్వం కావచ్చు, జవాబుదారీతనం, అకౌంటబిలిటీ,
మరి అదేవిధంగా స్కూల్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ కూడా దాని మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ రోజు మనం ఎలక్షన్ ఫార్మేషన్ లో భాగంగా మరి పిల్లలందరూ కూడా చక్కగా ఈ ఎలక్షన్ ఫార్మేషన్ చక్కగా నిర్వహించడం, మరి ముఖ్యంగా ప్రాక్టికల్ గా పిల్లలు ఎవరెవరైతే ఎన్నికల్లో కాంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ ప్రచారం చేయడం, ఓట్లు వేసుకోవడం, అదేవిధంగా ఎన్నికల ప్రక్రియ కూడా బాగా అద్భుతంగా జరిగింది. మరి పిల్లల్ని పోలింగ్ అధికారులు గాను అన్ని వాళ్ళని సక్రమంగా నిర్వహించి ఈ ఎలక్షన్ బాగా విజయవంతమయ్యేటట్టు చేస్తారు. కాబట్టి ముఖ్యంగా పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మాకంటే ఎక్కువగా జనార్దన్ సార్ గారు, అనిల్ సార్ గారు బాగా కృషి చేశారు. వాళ్ళిద్దరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కింద సెలెక్ట్ అయినటువంటి పిఎంశ్రీ పాఠశాలలో సిద్ధాపురం ఉన్నత పాఠశాల ఒకటి కావడం చాలా మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేక విధాలుగా అయినటువంటి కార్యక్రమాలు మనం ఇక్కడ నిర్వహించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా పిల్లలకు సాంకేతిక విద్యను అందించడానికి మనకు ఆ పిఎంశ్రీ కిందనే పాల్యాబ్ అనేటువంటిది రావడం జరిగింది. ఈ పాల్యాబ్ ద్వారా పిల్లలు నేర్చుకున్నటువంటి పాఠ్యాంశాలను మరొకసారి ఆ ట్యాబ్ లో పునశ్చరణ చేసుకోవడం వల్ల పిల్లలు బాగా గుర్తుంచుకోవడానికి, తమ యొక్క ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా సక్రమైనటువంటి ప్రోగ్రామ్ అని చెప్పేసి, చాలా ఉపయుక్తమైనటువంటి ప్రోగ్రామ్ అని చెప్పేసి మేము భావిస్తూ ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులు ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తుంది కాబట్టి అందరూ ఈ సాంకేతిక విద్యను బాగా అందిపుచ్చుకొని మీరందరూ కూడా ఉన్నత స్థానాలకు ఎదగాలని, ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మాకు వెన్నట్టి ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రధానోపాధ్యాయుల వారికి, మరి పాఠశాల సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ముగిస్తుంది. పిల్లలకు కూడా మరి పిల్లలు కూడా ఏ కార్యక్రమం నిర్వహించినా చాలా చక్కగా తమకు ఇచ్చినటువంటి పాత్రను పోషిస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. ఇదే విధంగా మీరు అన్నింటిలో కూడా శ్రద్ధాశక్తులతో పాల్గొంటూ మీ యొక్క ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని చెప్పేసి విద్యార్థులందరినీ ఆశీర్వదిస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.